విశ్వాసం తర్వాత దేవుడు నిర్మించిన ఇశ్రాయేలు అనే గొప్ప సామ్రాజ్యము మొదట ఎలా ఉంది, చివరికి ఏ స్థితి పట్టింది, మనం విశ్వాసంలో పడిపోతే మనకేమి జరుగుతుందో అవి కూడా చూద్దాం. కాబట్టి ఒకటొకటి మనం లైన్గా చూద్దాం. మనం ముందు విశ్వాసం గురించి కొన్ని మాటలు చూద్దాం. హెబ్రీ పత్రిక మనకందరికి తెలిసిన వాక్యము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనంలో అక్కడ 6 విషయాలు ఉన్నాయి. ఒకటిగా మనం ధ్యానం చేద్దాం. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. చాలా ఇక్కడ చూసినట్టు ఈ మాటలో మనకు 6 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే విశ్వాసం ఉంది. అదేంటంటే వాటికి నిరీక్షణ అనేది ఉండాలంట. విశ్వాసానికి రెండోది నిరీక్షణ ఉండాలి. మూడోది నిజస్వరూపం ఉండాలి కదా, నిజస్వరూపం. నాలుగోది అదృశ్యమైనవి కదా, ఐదోది ఉన్నవనుటకు, ఆరవది రుజువునైనది. 6 విషయాలు ఉన్నాయి. ఒకటొకటిగా మనం చూసుకుంటాం. విశ్వాసం కదా, విశ్వాసం ఏంటంటే ఏమంటాం మనం? విశ్వాసం అంటే ఒక నమ్మకం కదా, లేకపోతే నాకు ఇది జరుగుతుంది కదా. స్కూల్ పిల్లలకు చదువుకోవాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావాలి, విశ్వాసం కదా. దేవాన్ని ప్రార్థన చేస్తే నాకు ఉద్యోగం రావాలి. వివాహం కాని వారికి వివాహం కదా, పిల్లలు లేని వరకు. ఒక్కొక్క వారికి ఒక్కొక్క అవసరతలు ఉంటాయి. వారి అవసరతలలో వాళ్ళు విశ్వాసం ఎంతతో ప్రార్థన చేస్తున్నారు దాన్ని బట్టి వరకు ప్రతిఫలం ఉంటుంది. ఎవరికైనా కదా, ఎవరికైనా వారి విశ్వాస పరిమాణం చొప్పున వారికి ప్రతిఫలం ఉంటాయి కదా. విశ్వాసం కదా. మనకు మూల పురుషుడైన అబ్రాహాము జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసంలో తండ్రి కదా. విశ్వాసంలోకి తండ్రికి ఎంతో గొప్ప ఆధిక్యత ఇచ్చారంటే, లాజర్ చనిపోయినప్పుడు కదా పరదేశంలో మెయిన్ హెడ్ ఎవరు ఉన్నారు? అబ్రాహామే ఉన్నాడు. అబ్రాహాము నానుకొని ఉన్నాడు కదా. మొత్తం పరదేశంలో అతనే హెడ్గా ఉన్నాడు. అంటే అతనికి ఉన్న విశ్వాసంలో అతను దేవుడు ఏం చేశాడంటే అతన్ని బాగా హెచ్చించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. విశ్వాసం లేకపోతే మనము దేవుని సన్నిధికి రాలేము, దేవుణ్ణి నమ్ముకోలేము కదా. కానీ సాతాను ఏం చేస్తాడంటే ఈ విశ్వాసంలో పడగొట్టుటకు మనుషులకు శ్రమలు ఇస్తాడు, కష్టాలు ఇస్తాడు, బాధలు ఇస్తాడు, శోధనలు ఇస్తాడు కదా. ఇవి ఇచ్చి ఏం చేస్తాడంటే వీరు దేవునికి నిలిచి ఉంటారా, పడిపోతారు కదా. సాతానికి ఎప్పుడు ఏది కావాలంటే పడిపోయిన ఉన్నవారు నిలిచిన వారు పడిపోవాలి, అంతే. సేమ్ కదా. అని పని ఏంటంటే పడగొట్టుడే అని పని కదా. ఆ అనాది ఆదాం నుంచి ఇప్పటి వరకు అదే పని కదా. దేవుడు రాకడ చోటు కూడా అదే అని పని అంతే. అందుకే వాడు అబద్ధంలో జనకుడే ఉన్నాడు కదా. యోహాను సువార్త 10వ దొంగతనం నాశనం నరహత్య చేయడానికి కోసం మరి దేనికి రాడు అంటే వాడికి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే నాశనం కదా. ఇక్కడ మనం చూస్తుంటే విశ్వాసంలో మనము పడిపోకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. మనం పడిపోయినప్పుడు లేవనెత్తి వాడు కూడా దేవుడే కదా. ఎప్పుడు పడిపోతే అదే స్థితిలో ఉంచాడు, ఎవరిని కూడా ఉంచాడు కదా. దావీదు పడిపోయినప్పుడు కూడా లేపాడు కదా. సొలొమోను పడిపోయినప్పుడు కూడా 2 సార్లు హెచ్చరించాడు. అది మనం మొదటి ఆధారంగా ఉంటుంది. 2 సార్లు హెచ్చరించిన విననప్పుడు అతను నాశనం వెళ్ళిపోయాడు. అక్కడ ఉంటుంది ముందే హెచ్చరించాడు. సొలొమోను మహారాజుని హెచ్చరించినందుకు అతడు నాశనం అయిపోయాడు, విననందుకు నాశనం అయిపోయినాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మనము దేవుల్లో నిలిచి ఉన్నప్పుడు సాతాను పడగొడుతున్నప్పుడు కూడా మనం నిలబెడతాడు. మనము విశ్వాసంలో ఎదగటకు కూడా దేవుడు సహాయం చేశాడు కదా. మనం దేవుని ఎదగాలి, సాతాను శోధన నుంచి కూడా తప్పించుకోవాలి. ఇవన్నిటి కూడా దేవుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాడు కదా. సహాయం చేస్తాడు. మొదటి చూసినట్టే విశ్వాసం కదా. ఫస్ట్ మనం విశ్వాసం అది పెంపొందాలంటే ఫస్ట్ మనము మోకాల నుండి ప్రార్థించాలి. అదే సిచ్యువేషన్, చిన్నది కానీ పెద్దది కానీ ఫస్ట్ మనం చేసేది ప్రార్థన. ప్రార్థన లేదే మనం ఏమి చేయలేము కదా. ఎందుకంటే మన ప్రార్థనలు చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థనలో. కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఫస్ట్ రోజు నుంచి చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు కానీ కదా, చర్చిలో ఉన్న సమస్యలు కదా, సంఘం గురించి, ఇక్కడ స్థలం గురించి కూడా చాలా ప్రార్థించారు. భాష చాలా కన్నీళ్లతో ప్రార్థన, నేను ముందు చూస్తున్నాను, చాలా వేదనతో ప్రార్థన చేస్తారు. సంఘం గురించి, ఇతరుల సమస్యల గురించి కూడా ప్రార్థన చేస్తున్నారు కదా. చాలా ముందే వచ్చి ప్రార్థన చేస్తారు. మనకు ఆసక్తి ఉండాలి కదా. ఆసక్తి, మనం ప్రార్థన చేయాలనే ఆసక్తి కదా. ఎప్పుడు మన కోసం ఎక్కువ ప్రార్థన చేసుకోవద్దు కదా. ఎప్పుడు మన కోసమే, మన తిండి, మన వస్త్రాలు, మనము కాకుండా ఫస్ట్ మనం ఇతరుల గురించి ప్రార్థన చేసి చివరకు మనకు ప్రార్థించాలి కదా. ఫస్ట్ ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు
దేవుడు మన ప్రార్థనలో ఉన్న ఆసక్తిని చూసి మన కార్యాలు నెరవేరుస్తాడు కదా. ఎప్పుడు నాకు ఆస్తి కావాలి, బంగారం కావాలి, ఇది కావాలి, అది అడగకూడదు కదా. చాలా మంది ఏం చేస్తారు, ఇక ప్రార్థన స్టార్ట్ చేశారంటే ఇక ఆగలేదు. ఇక ఆ ట్రైన్ దూసుకోబోతుంది 500 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది, అట్లా కాదు కదా. అలా ఉండకూడదు. మన విశ్వాసం ఏంటంటే దేవుని రాజ్యం ఎలా కట్టబడాలి అది మన విశ్వాసం కదా. మన ఆత్మీయ ట్రైన్ పరిగెట్టాలంటే ఫస్ట్ దేవుని రాజ్యం ఎట్టుపోతుందో మనం అట్టుకోవాలి కదా. కానీ మనం ఏం చేస్తాం, అది పక్కకు పెట్టి మన ప్రోగులు మనం ఉరుకుతూనే ఉంటాం కదా. కానీ చాలా సంవత్సరాలు అలానే ఉరుకుతాం కదా, ఎక్కడ కూడా విజయమైన జీవితం కనిపించదు కదా. మేము విజయం ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరలోకం నుంచి కదలాలంటే మన ప్రార్థన దేవుడు ఇచ్చే ఆజ్ఞలకు కరెక్ట్ నెరవేరాలి కదా. దేవుడు ఇచ్చిన కొన్ని అంశాలు అది నెరవేరినప్పుడే ఇస్తాడు. ఎవరు పడతారు ప్రార్థన చేసి ఇయ్యడు కదా, దేవుడు ఇయ్యడు. దేవుడు చెప్పిన మాటలు విని దేవుని ఆజ్ఞలను లోబడుతూ మన జీవితాలలో పాపాలు ఒప్పుకుంటూ సరి చేస్తున్నప్పుడే మన ప్రార్థన తొందరగా వస్తుంది కదా. ఆమె కదా. ఎవరైనా చూడండి, బైబిల్ ప్రతి ఒక్క భక్తుడు అంతే. ఫస్ట్ వాళ్ళు తప్పులు ఒప్పుకున్నారు, వాళ్ళు చేసినది దేవునికి విరుద్ధంగా మాటలు ఒప్పుకున్నారు. తర్వాత వారు బలంగా ప్రార్థన చేసి దేవుని యొద్ద నుంచి పొందుకున్నట్టు మనం చూస్తున్నాం కదా. దానియేలు భక్తులు కూడా అదే సాధిస్తాడుగా. అక్కడ ఒక రాజు ఉన్నాడు కదా, అతను రాజు 21 రోజులు ప్రార్థన ఆపినట్టు మనం చూస్తున్నాం కదా. 8వ అధ్యాయం 9వ అధ్యాయం ఉంటుంది అక్కడ దానియేలు గ్రంథంలో. పారసీక దేశపు రాజు గుర్తొచ్చింది. పారసీక దేశపు రాజు దానియేలు ఒక విషయమై ప్రార్థన చేస్తుంటే, ఆ పారసీక రాజు ఎవరంటే సాతాను. 21 రోజులు ప్రార్థన చేస్తుంటే మళ్ళా మిఖాయిలు వచ్చి సాతానుతో పోరాడి ఆ జవాబు మళ్ళీ తీసుకొచ్చినట్టు చూస్తున్నాం కదా. దానియేలు ఎంతో ప్రార్థనా పరుడు, అతన్ని కూడా ప్రార్థన ఆపినట్టు మనం చూస్తున్నాం. ఒకసారి తప్పితే చదువుతారా? దానియేలు గ్రంథంలో ఉంటుంది అది 10వ అధ్యాయంలో ఉంటుంది. పారసీక రాజు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరంన బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడింది. గొప్ప యుద్ధము జరుగుతున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించాను. అది దర్శనము వలన అతనికి తెలిసింది రాయను. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తునైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషంగా భోజనం చేయక ఉంటిని. మాంసమును గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. జ్ఞాపకం చేసుకోవాలంటే 3 వారాలు ఎంత కఠినమైన దీక్షతో ప్రార్థన చేశారు కదా. ఇక్కడ పారసీక రాజు అంటే సాతాను. అతడు ఏం చేశాడంటే ఆకాశంలోనే అతనికి జవాబు రాకుండా మధ్యాకాశంలో 21 రోజులు ప్రార్థన దానియేలుకు రాకుండా చేశాడు కదా. దానియేలు ఎంతో గొప్ప ప్రార్థన పరుడు. అతనిని ఆపితే మనం చేసే చిన్న చిన్న ప్రార్థనలు ఏపాటి కదా. అంత గొప్ప భక్తునే సాతాను 21 రోజులు ఆపిందంటే మనము దేవుని సన్నిధి మన ప్రార్థన చేయాలంటే మన ఉపవాస ప్రార్థనలు అలానే ఉండాలి, బలంగా ఉండాలి. హల్లెలూయా. మనం బలంగా ఉండాలి, భక్తితో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. దేవుడు కార్యం చేస్తాడని నమ్మికతో మనము ప్రార్థన చేయాలి కదా. ఆమె అప్పుడే జరుగుతుంది కదా. మొదటి చూసినట్టయితే మనం విశ్వాసం చూసాం. రెండోది వచ్చేసి నిరీక్షణ ఉండాలి కదా. కనిపెట్టే స్థితిలో ఉండాలి. నిరీక్షణ అంటే మన చుట్టాలు ఎవరైనా వస్తున్నారు అనుకో, నేను రోజుల తర్వాత వస్తున్నాను, లేదా అమెరికా నుంచి ఒక 6 months తర్వాత ఎవరైనా వస్తున్నాను అంటే ఏం చేస్తాం మనము? ఆ 6 months ఎదురు చూస్తాం కదా. నిరీక్షణ మన దేవుల్లో కూడా అలా ఉండాలి. మనకి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్య దేవుని సన్నిధి నుంచి జవాబు వచ్చే వరకు మన నిరీక్షణ మధ్యలో ఆపకూడదు కదా. సాధారణ ఆ నిరీక్షణను నీరు గారుస్తుంటాడు కదా. ఆ నిరీక్షణ ఏం చేస్తావు ప్రార్థన కదా, ఊకే చేస్తావా? ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు కదా. అప్పుడప్పుడు కొంతమంది తలంతిస్తాడు, నువ్వు అయిపోతావా, ధనవంతుడు అయిపోతావా, నీ ప్రార్థన వింటాడా దేవుడు? వచ్చిన సందర్భాలలో నాకు కూడా అట్లా అప్పుడప్పుడు ప్రార్థన చేస్తుంటే ఏం చదువుతావు బైబిల్, ప్రార్థన ఎన్ని సంవత్సరాలు చేస్తావు? సాధారణ అప్పుడప్పుడు టాలెంట్, నాకు కూడా ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయి కదా. అంటే సాతాను ఏం చేస్తాడంటే మనము సంవత్సరాలు గడుస్తుంటే దేవుని కార్యాలు నూతన పరచకుండా ఆపుతాడు. అదే కదా కదా. కానీ దేవుడు ఏం చెప్తాడు, మీరు కాడ వరకు కూడా మీ విశ్వాసం కాపాడుకోవాలి అన్ని కదా. నా రాకడ వచ్చే వరకు ఏం చేశారంటే శిష్యులను పంపించి మీరు అన్ని కార్యాలు చేయండి కదా. అందులో కూడా ఈ రక్షణ కార్యము, విశ్వాసము, రక్షణ ఇవన్నీ చేయమంటుంటే సాతాను ఆపుతూ వస్తుంటాడు. ప్రతి కార్యం కూడా ఆపుతూ వస్తున్నారు. కాబట్టి ఏం చేయాలంటే మనం మొదటి విశ్వాసం ఉన్నది నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేనప్పుడు మన విశ్వాసము ముందుకు సాగదు కదా. నిరీక్షణ లేనప్పుడు మనకు ముందుకు సాగలేము. కాబట్టి ఈ నిరీక్షణ కావాలంటే దేవుడే ఇస్తాడు, మనం ఇయ్యలేము కదా. మనుషులు ఎవ్వరు ఇయ్యలేరు కదా. ఈ నిరీక్షణ దేవుని యొద్దనే దొరుకుతుంది. దేవుని యొద్ద సంపాదించుకోవాలంటే మన మోకాల ప్రార్థన,
ఉపవాస ప్రార్థన, సహవాస ప్రార్థన, ఇవే మెయిన్ మనకి కదా. ఇప్పుడు లోకంలో మనం చూసినట్టయితే అంత నా ప్రాణమా తినుము సాగు సుఖించు, ఇదే ప్యాటర్న్ కదా. మొత్తం ఇదే ప్యాటర్న్ లో నడుస్తుంది. కానీ నేను చర్చికి వచ్చి నేను ఇంట్లో ఉండి మోకాళ్ళ ప్రార్థన చేయాలని ఆసక్తి ఎంతమందికి ఇప్పుడున్న దినాల్లో కదా చాలా తక్కువైపోయింది కదా. సాటన్ ఏం చేస్తున్నాడు, మెల్లమెల్లగా ఏమంటారు, దేవుని రాజ్యాన్ని పాడు చేస్తుంది. నేను ముందు చెప్తాను, ఇవి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొత్తం దేవుని గొప్ప సామ్రాజ్యాన్ని సాతాను ఎలా పాడు చేశాడో ఒక్కొక్కటి వివరించుకుంటూ వస్తాను. మూడోది వచ్చేసి నిజస్వరూపము, నిరీక్షింపబడే ఒక నిజస్వరూపము కదా. నిజస్వరూపం అంటే ఒక ఆకారం, అంటే దేవుని మనకి ఇస్తాడనే ఒక ఆశ ఉంటుంది కదా. మనం ఏం చేయాలి, ఈ నిజ స్వరూపాన్ని పొందుకోవాలంటే అది విశ్వాసము నిరీక్షణతోనే అవుతుంది కదా. ఈ నిజ స్వరూపం ఇప్పుడైతే ఉండదు, కానీ మనం దేవుని సన్నిధిలోకి చేరిన తర్వాత అది మనకి సంపూర్తి అవుతుంది నిరీక్షణ కదా. దేవుని నిజ స్వరూపం కదా. దేవుడు మోషేను అడిగినప్పుడు మోషే కూడా తన స్వరూపంని దర్శనం అనుగ్రహించాడు కదా. మోషేకి కదా తన వీపు పార్శ్వాన్ని దేవునికి చూపించినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. నిజ స్వరూపము దేవునిలోనే ఉంటుంది కాబట్టి మనం విశ్వాసము నిరీక్షణ ఉంచినప్పుడు మనం దేవుని నిజ స్వరూపంలోకి మారిపోతాం కదా. ఇవి మారాలంటే మనలో పరిస్థితులు మారాలి, మనలో ప్రార్థన జీవితం మారాలి కదా. అన్ని మారినప్పుడే మనము నిజ స్వరూపంలోనికి వెళ్తామని ఇక్కడ మనం చూస్తున్నాం. నాలుగోది అదృశ్యమైనవి, అంటే మనకు కనబడనివి ఉన్నాయి కదా. అబ్రహాము కూడా పునాదులు గల ఆ పట్టణము కోసం ఎదురు చూశాడు కదా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటది, పునాదులు గల ఆ పట్టణము కోసము అబ్రహాం ఎదురు చూశాడు కదా. అబ్రహాం ఎవరో నార్మల్ పర్సన్ కూడా కాదు కదా. ఒక దినాన్ని వాళ్ళ ఊరిలో ఉండి విగ్రహాలను చేసుకుంటూ ఆ ఉన్న స్థితి నుంచి దేవుడు బయటికి పిలిచిన తర్వాత జనములకు తండ్రిగా చేశాడు కదా. అదృశ్యం, అతనికి ఏం తెలియదు, దేవుడు రమ్మన్నాడు వెళ్ళిపోతానే ఉన్నాడు కదా. దేవుడు రమ్మన్నాడు వెళ్ళిపోతానే ఉన్నాడు. దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళాడు కదా. ప్రతి పరిస్థితిలో అబ్రహామును దీవించాడు కదా. అదృశ్యం కదా, అతనికి తెలియదు, ఎటు పోతుందో తెలియదు, దేవుడు రమ్మన్నాడు వెళ్ళిపోతానే ఉన్నాడు కదా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే అదృశ్యమైనవి మనకు పరలోక రాజ్యంలో ఉన్నాయి. మనం ఈ లోకంలో మనం పడిన కష్టము ప్రయాస మనం పడిన ఏదైనా కానీ పరలోకంలో మనకు గొప్ప బహుమానాలు ఇస్తాయి కదా. వాటి కోసం, అదృశ్యమైన వాటి కోసము మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చేయాలంటే వాటి కోసం మనం నిరీక్షణతో కనిపెట్టాలి, విశ్వాసంతో కనిపెట్టాలి. అప్పుడే ఈ అదృశ్యమైనవి మనం పొందుకున్నట్టు మనం అర్హులుగా ఉంటాం కదా. మన భక్తులందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు పడిన శ్రమలు ఇంత అంత కాదు కదా. కానీ చాలా శ్రమలు పడ్డారు. మనం ముఖ్యంగా మనం యెషయా భక్తులు కానీ ఇర్మియా భక్తులు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు పడ్డ ప్రయాస ఇంత కాదు. ఇర్మియా అయితే ఏడ్చేసిండు, రోజులు ఏడ్చుండే కదా. వాళ్ళు ఎవరి కోసం కాదు, యూదుల కోసమే కదా. యెషయా కూడా అంతే, చాలా సార్లు హెచ్చరిస్తూనే ఉంటాడు వాళ్ళని కదా. అధ్యాయం మనం చదువుతుంటే ఏదో ఒక స్థితిలో కదా మీరు ఆ తప్పు చేస్తున్నారు, ఈ తప్పు చేస్తారు, ఇందులో లోటు పడడం ఉంటే ఆ యూదులకు ఏమైందంటే అస్సలు పడలేదు, యూదులకే పడలేదు. యూదు యాజకులు ఉంటారు కదా, వీళ్ళు కూడా అస్సలు పడలేదు కదా. ప్రధాన ప్రవక్తలను కూడా వాళ్ళు చంపాలని చూశాడు కదా. యేసయ్య కాలంలో కూడా అంటాడు, ప్రవక్తలను చంపుచుండుగా అని ఒక మాటలు ఉంటాడు. యేసయ్య గురించి మాట్లాడతాడు, ఎప్పుడు ప్రవక్తలను చంపడం వాళ్ళ పని కదా. అంటే దేవుని బిడ్డలను తన రాజ్యాన్ని కట్టకుండా సాతాన్ని కూడా వాడుకుంటున్నాడు అంటే కదా. అన్యులను వాడుకుంటున్నాడు. ఆ దినాలలో యూదులు కూడా చాలా ఇబ్బంది పెట్టారు కదా. యెషయా భక్తుడు, ఇర్మియా భక్తుడు వాళ్ళు చాలా ప్రయాస. విలాప వాక్యాలు అయితే మొత్తం ఏడ్చుకుంటేనే రాస్తాడు కదా. ఏడ్చుకుంటారు. ఎట్లా ఏడ్చాడంటే ఇక నాకు ఇక ఈ ఏడుపు చాలా అన్నట్టు అంతగానో ప్రయాసపడి, ఎందుకోసం? దేవుని కోసం. దేవుని బిడ్డలు మారాలని కదా. మనం కూడా ఈ ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ కానీ, ఇంటి దగ్గర కానీ, ఇక్కడ 20 ఉపవాస ఏదైనా కానీ మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే దేవుని రాజ్యం కట్టబడాలని కదా. దేవుని రాజ్యం కట్టబడాలి, మన కుటుంబాలు కట్టబడాలి, సంఘం కట్టబడాలి, ఇవన్నీ కట్టబడాలని మనము దేవునికి ప్రార్థన చేస్తున్నామని ఉన్నాం. ఐదవది చూసినట్టే ఉన్నవనుటకు కదా, అది ఉంది టైంపాస్కే కదా, అవి ఉన్నాయని ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఐదవ విషయం అయితే అదృశ్యమై ఉన్నవనుటకు కదా, ఖచ్చితంగా మనం నమ్మే ప్రార్థన చేస్తాం కదా. అవి ఫ్యూచర్ మనకు దొరుకుతాయి కదా. యేసయ్య కూడా 2000 సంవత్సరాల కింద మన ఆజ్ఞించి వెళ్ళాడు, నేను తిరిగి వస్తున్నాను కదా. తిరిగి వస్తున్నాను అప్పుడు ఎప్పుడో చెప్పాడు కానీ ఇంకా మనము
దేవుడు వస్తాడు కదా, వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. చాలా మంది కూడా కదా విశ్వాసంలో చాలా మంది పడిపోయిన వారు కూడా ఉన్నారు కదా. ఏమొస్తాడు దేవుడు అని పడిపోయిన వారు ఉన్నారు. కానీ మన నిరీక్షణ ఎప్పుడు కూడా ఆగిపోదాన్ని చూస్తున్నాం. ఐదవది ఏంటంటే ఉన్నవనటకు ఐదవది. ఆరవది వచ్చేసంటే రుజువునైందని కదా. ఇవన్నీ ఒకటి లింకు ఉన్నాయి అన్ని కదా. 6 విషయాలు ఉన్నాయి కదా. ఈ 6 విషయాలు సంపూర్ణంగా నెరవేరాలంటే మనం దేవునిలో బలంగా విశ్వాసంతో నమ్మకంతో మనం చేసినప్పుడే ఇవి జరుగుతాయని ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ హెబ్రీ పత్రిక రాసిన మన అపోస్తలుడైన పౌలు కూడా చాలా బాధపడతాడు కదా. చాలా దెబ్బలు తింటాడు, కొరడాలతో కొట్టబడతాడు, నెలలు సంవత్సరాలు జైల్లోనే ఉంటాడు కదా. పౌలు సీలలు కూడా జైల్లో ఉంటాయి కదా. అక్కడ ఎంతగానో ప్రార్థన చేస్తుంటాడు కదా. వీళ్ళంతా భక్తుల గురించి మనం ఆలోచిస్తుంటే మనకు విశ్వాసము, ప్రార్థన చేయాలి కదా, దేవుళ్ళు ఎదగాలనే ఒక ఆశ మనకు పుట్టాలని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. రోమపత్రికలో ఒక మాట చూద్దాం. 10వ అధ్యాయం 17వ వచనంలో వినుట వలన విశ్వాసం కలుగునని అక్కడ ఒక మాట ఇచ్చారు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును. ఇక్కడ చూసినట్లయితే వినుట వలన విశ్వాసం కలుగును కదా. అది ఏ విశ్వాసం అంటే దేవుని మాట వలన వచ్చే విశ్వాసం కదా. ఈ లోకంలో మనం యూట్యూబ్లో చూస్తే చాలా మంది చెప్తుంటారు కదా, ఉద్యోగాలు రావాలనేమో, లేకపోతే వ్యాపారాలు ఎలా పెట్టుకోవాలి, మీ కుటుంబాలు ఎలా బాగా చేసుకోవాలి, కిచెన్ ఎలా నీట్గా పెట్టుకోవాలి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ జీవము గల మార్గం మీద ఎవరు చూపించారు కదా. అది మన క్రైస్తవం కదా. బయట లోకంలో చూసినట్టయితే కొంతమంది ఇన్స్పైర్ అవుతారు కదా. చాలా ఇన్స్పైర్ అయిపోయి ఇక మొత్తం మంచిగా అన్ని పంపిస్తూ ఉంటారు కదా. అవి ఏవి కూడా జీవమైన మాటలు కాదు కదా. ఇది జీవమైన మాటలు. కొంతమంది చాలా ప్రేరేపబడి నేను కలెక్టర్ అయిపోతా కదా, వీడియో చూసి నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతా కదా. ఇవన్నీ ఉంటాయి కదా, ఈ లోక పరిస్థితులు ఉంటాయి. కానీ మనకు ఏ నిరీక్షణ ఉందంటే మనం దేవుని మాటలు వినాలనే నిరీక్షణ ఉన్నప్పుడే ఆ విశ్వాసం అనేది ముందుకు సాగుతుంది కదా. దేవుని మాటలు విని దేవుని రక్షణ కార్యాలను మనము తెలుసుకుంటూ వివరిస్తూ ఇతరులకు చెప్పినప్పుడే ఇవన్నీ మనము జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. మనం చూద్దాం. నేను యెరూషలేము గురించి చెప్తాను కదా. యెరూషలేము మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే స్టార్టింగ్ నుంచి వచ్చినట్టయితే ఆదాము హవ్వలు పాపం చేశారు, వాళ్ళు పడిపోయారు. తర్వాత అంత నీతిమంతుడు జ్ఞాపకం చేసుకున్నట్టే మధ్యలో హానోకు వస్తాడు. హానోకు కొన్ని రోజుల నుండి అతను వెళ్ళిపోతాడు. తర్వాత విశ్వాసంలోకి తండ్రి అయిన అబ్రహాంనే కనిపిస్తాం కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళేమైందంటే మన పితరులు అంటారు కదా, ముగ్గురు కదా. యేసయ్య కూడా చాలా సందర్భాలు పోటీ చేస్తుంటారు. వీళ్ళేంటంటే మూల పురుషులు కదా. వీళ్ళు ఉన్నంత వరకు దేవుని పని వాళ్ళున్న ప్రాంతాల్లో ఏమైనా మంచిగా జరిగింది. అబ్రహాము ఉన్నంత వరకు అన్ని విధాలుగా దేవుని పనులు సాగుతూ వస్తున్నాయి. ఇస్సాకు ఉన్నంత వరకు ఓకే కదా. యాకోబు పిల్లల నుంచి కూడా ఏమవుతుందంటే కొంచెం విశ్వాసంలో వాళ్ళు పడిపోతున్నారని ఇక్కడ మనం చూస్తాం కదా. యాకోబు 12 మంది పిల్లలు అయిన తర్వాత అక్కడ యోసేపును దేవుడు లేపినట్టు ఇక్కడ మనం చూస్తాం కదా. యోసేపు ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో అతడు ఒక మంచిగా ఒక ప్రెసిడెంట్ లాగా ఉండి దేవుని కార్యాలను అన్ని చేశాడు కదా. దేవుని కార్యాలు చేసి అక్కడ అందరినీ 7 సంవత్సరాలు కరువు నుంచి కాపాడినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ యోసేపు ఉన్నాడు కదా. యోసేపు అంత గొప్ప భక్తుడు కదా. మన యోసేపు పిల్లలు ఎందుకు గొప్ప దైవజనులు కాలేదు, వాళ్ళు ప్రవక్తలు కాలేదు అంటే వాళ్ళు గొప్ప పనులు ఎందుకు చేయలేదు చెప్పండి. యోసేపు అంత జ్ఞాని కదా, అంత ఒక దేశాన్ని నడిపించిన అధికారి కదా. అంటే తండ్రిని చూసి పిల్లలు మంచిగా నేను కూడా సేవకు వెళ్ళొచ్చాక ఆశ దృక్పథం కావాలి కదా. యోసేపు పిల్లలు ఎందుకు కాలేకపోయారు ఐడియా ఉందా? వాళ్ళు ఏం చేశారంటే మా డాడీ ప్రెసిడెంట్, మాకు అన్నీ ఉన్నాయి, ఇంకా మాకేం అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారంటే దేవునికి యోసేపు ఉన్నంత భక్తి చూపించలేదు. మెయిన్ కారణం ఏంటంటే యోసేపు ఉన్నంత మా తండ్రి పేరు మేము దేవుల్లో నిలిచి ఉంటాము అని వాళ్ళు చేయలేకపోయారు. అక్కడే దెబ్బపడ్డారు. వాళ్ళకి అన్ని ఇక యోసేపు మొత్తం ఇక కారా పీనాస్ అన్నట్టు అన్ని తెచ్చిపెట్టినాక వాళ్ళకి ఏమి కుడతారు. తర్వాత మనం చూసినట్టయితే ఇక పెద్ద వాళ్ళ అంటే వాళ్ళ పెద్ద నాయకులు వచ్చినట్టు మనం చూడగానే ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నట్టయితే వాళ్ళు ఏమంటారు తండ్రిని ముందుకు కొనసాగించలేదు దేవుని పనులను కదా. అక్కడ మనం చూస్తాం. తర్వాత మోషే వస్తాడు కదా. మోషే కూడా ఎంత పెద్ద నాయకుడు, వాళ్ళ పిల్లలు ఏమైంది, వాళ్ళ పిల్లలు కూడా తగ్గిపోయారు కదా. ఎంత గొప్ప నాయకుడు కదా. మోషే డైరెక్ట్ దేవుని ఈపునే చూశాడు కదా. నీ స్వరూప దర్శనం కావాలంటే
దేవుని వీపు పార్శ్వాన్ని చూశాడు కదా. 40 days 80 days 2 సార్లు దేవునితో మాట్లాడాడు. 40 అంటే మామూలు కాదు కదా కదా. అయ్యో మనం అంటే వేసే ఒక్కసారి నాతో మాట్లాడామని మనం ఆశపడతాం, కానీ 80 days దేవునితో మాట్లాడాలంట కదా. ఆయన కొండ దిగి వస్తే ఆయన స్వరూపం మారిందంట కదా. ఆయన తేజస్సు స్వరూపం మారిందంట. అంటే అంత గొప్పగా దేవుణ్ణి నీలమైపోయాడు కదా. కానీ ఇంత గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, కానీ దాన్ని కొనసాగించే పిల్లలు లేనందువలన అక్కడ ఏమైందంటే యోసేపు అదే పరిస్థితి అయిపోయింది కదా, మోషే కూడా అదే పరిస్థితి అయిపోయింది కదా. దీని తర్వాత అక్కడ నుంచి కూడా ఈ మోషే కుటుంబం నుంచి యాజకులు లేవి కొంచెం అక్కడ నుంచి వచ్చారు, కానీ తర్వాత వాళ్ళు కూడా ఏమైపోయిందంటే ఈ లేవీలు ఏం చేశారంటే యూదులతోనే సహవాసం ఉండి వీళ్ళు అన్యులతో సహవాసం ఉండి అక్కడి నుంచి మొదలైంది ఏమైందంటే ఏ ప్రవక్త వచ్చినా వాళ్ళని తిట్టడము కొట్టడం. ఏమనంటే మోషే ధర్మశాస్త్రము నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, ఇవే మాటలు కదా. ఎక్కడ చూసినా వాళ్ళు అగ్నిస్ట్ గా తయారైపోయారు కదా. తర్వాత మనం యెహోషువ కూడా ఉన్నాడు. మోషే తర్వాత కొంచెం యెహోషువ అతను కూడా బాగానే చేసి ముగించినాడు, కానీ దాని తర్వాత ఇక చాలా కష్టమైపోయి ఇట్లా ఏమంటారంటే వీళ్ళు వినట్లేదు, దేవుని మాట వినట్లేదు అనేసి న్యాయాధిపతులను ఒకరొకరిని తీసుకొచ్చి వచ్చారు కదా. కొంత మంచి చేశారు న్యాయాధిపతులు, కొంతమంది పడిపోయినట్టు మనం చూస్తున్నాం కదా. సంసోను కూడా ఎంతో గొప్ప అంటే దేవుని సేవ చేశాడు, కానీ చివరికి అతను కూడా పడిపోయినట్టు మనం చూస్తున్నాం కదా కదా. మనుషుల పరిస్థితులకు ప్రభావం లోనైపోయి అతను కూడా ఏమైందంటే అతను చనిపోయాడు, ఫిలిస్తీన్లను కూడా చంపినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ దేవుడు సంసోను ఎందుకు అభిషేకించారంటే కేవలం ఫిలిస్తీన్ చంపడానికి అతను పుట్టినట్టుగా మనం చూస్తాం కదా. ఆ జీవిత కాలం అంతా ఫిలిస్తీన్ చంపడానికి ఉన్నాడు కదా. ఇక చచ్చిపోతుంటే ఆ ఊర్లో మొత్తం నాశనం చేసి చనిపోయినట్టుగా మనం చూస్తాం కదా. తర్వాత చూసినట్టయితే న్యాయాధిపతులు వాళ్ళు అక్కడంతా వస్తుంటే ఏమైందంటే న్యాయాధిపతులు చివరి అధ్యాయానికి వచ్చేసరికి ఏమైందంటే ఈ 12 గోత్రాలు ఉన్న వీళ్ళు ఏమైందంటే 2గా విడిపోయారు కదా. అక్కడ మనం చూసినట్టయితే బెన్యామీనుతో గొడవ పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే బెన్యామీని మొత్తం సపరేట్ చేశారు. అక్కడ బెన్యామీని సపరేట్ చేసి వాళ్ళు అక్కడ బయటకు వచ్చినట్టు చూస్తారు. ఎందుకంటే వాళ్ళే కొట్టుకున్నారు. ఇశ్రాయేలీలు 12 గోత్రాలుగా వాళ్ళే కొట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో సరిగా నిల్చోలేదు. వాళ్ళే కొట్టుకున్నారు కదా. వాళ్ళు కొట్టుకున్నారు. ఎందుకు కొట్టుకున్నారంటే వీళ్ళలో వాళ్ళు ఏమైందంటే అప్పటికే దేవుని ప్రేమ చల్లారిపోయింది, దేవుని ఆజ్ఞలు పాటించాలనేది చల్లారిపోయింది. వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తాం కదా. ఆ తర్వాత రోజులు ఏమైందంటే ఈ బెన్యామీనుతో యూదా ఏకమైపోయి యూదా రాజ్యం ఒక సైడ్ అయిపోయింది, యూదా బెన్యామీన్ ఒక సైడ్ అయిపోయింది, ఇంకా 10 మంది గోత్రాలు ఒక సైడ్ అయిపోయింది. 2 రాజ్యాలుగా విడిపోయినాయి కదా. విడిపోయిన తర్వాత దావీదు కాలంలో వీళ్ళు ఏమైందంటే మొత్తం ప్రపంచం అంతా తెలవడం స్టార్ట్ చేసింది. ఈ 12 గోత్రాలు అప్పటి వరకు ఉన్నారు, కానీ అంత ప్రాచుర్యం లేదు. కానీ దావీదు ఎప్పుడైతే అక్కడ ఇశ్రాయేలు యెరూషలేము ఇటు యూదా 2 పరిపాలించినప్పుడు ఏమైందంటే అప్పుడు ప్రపంచానికి 12 గోత్రాల అనేది తెలిసిపోయినట్ట కదా. అక్కడ వచ్చిన తర్వాత ఏమైంది న్యాయాధిపతి పోయినాక మళ్ళా రాజులు కదా. దావీదు తర్వాత సొలొమోను బాగానే ఉన్నాడు కదా. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, సొలొమోను స్టార్టింగ్ చాలా బాగున్నాడు కదా. దేవుడు కదా ఏమంటారు ఆ యెరూషలేములో చర్చ్ కట్టి ఓపెనింగ్ అప్పుడు యెహోవా సన్నిధి అక్కడ దిగి వచ్చినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా కదా. అది ఎక్కడంటే అది 2 రాజుల గ్రంథంలో ఉంటుంది అనుకుంటా. అక్కడ ఏముంటుంది అంటే దేవుని సన్నిధి వచ్చేసి అక్కడ దిగినట్టు మనం చూస్తున్నాం కదా. ఆ దిగినప్పుడు ఏమైందంటే చాలా అక్కడ దేవుని భయం కలిగింది అనమాట. దేవుని భయం కలిగినప్పుడు వాళ్ళు ఏమైందంటే వాళ్ళు దేవుని స్తుతించారు, కానీ తర్వాతి కాలంలో వాళ్ళందరూ ఆ దేవునికి దూరం అయిపోతున్నారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ మాట సార్ నేను చూపిస్తాను, వాక్యం చెప్తుంటే మొదలు చూపిస్తాను. కాబట్టి అక్కడ రాజు నుంచి ఏమైందంటే సొలొమోను చాలా పడిపోయినాడు. సొలొమోనుకి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఏమైందంటే వాళ్ళు సరిగా వినలేదని ఇక్కడ మనం చూస్తున్నాం. వినలేనందుకు ఏమేం చేశారంటే దేవుడు వాళ్ళని నాశనం చేసినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే అక్కడ చూడండి 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం అనుకుంటా చూడండి. ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి రమణ పనులను ఇతరమైన పనులను దహించాను. యెహోవా తేజస్సును మందిరం నిండా నిండేది. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూసి ఇశ్రాయేలు అందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు ఆయన కృప
నిరంతరములని చెప్పి చాలా ఇక్కడ చూసినట్టయితే యెహోవా సన్నిధి డైరెక్ట్ ఆకాశం నుంచి దిగి వచ్చిందంట కదా. దిగి వచ్చి అక్కడ దహన బలులను దహించి వేసినట్టు చూస్తాం కదా. అంటే సొలొమోనుకి ఎంతగా దేవుడు తోడై ఉన్నంటే దేవుని ప్రసన్నతను అతడు చూసిన వాడుగా ఉన్నాడు కదా. సొలొమోన్ టైంలో ఇది చూసినాం. తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చారు కదా. వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఏమైంది, కానీ అక్కడ పెద్దవాళ్ళు వచ్చేసి వాళ్ళతో ఏమన్నారంటే, మీరు సరి అయిన సమాధానం చెప్పమంటే వాళ్ళు ఏంటంటే 3 రోజులైన తర్వాత రమ్మంటారు. 3 రోజులైన తర్వాత రమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు, పనికి మాలిన యవనస్తులను పిలుచుకొని వాళ్ళ మాటలు అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ సొలొమోన్ వాళ్ళ పిల్లలు నా చిక్కెనలు నా తండ్రి నడుము కంటే బరువుగా ఉంటారు అనేసి వాళ్ళు కఠినమైన పరిస్థితులు ఏర్పాటు చేశారు. అంటే తండ్రి చేసినట్టు న్యాయమైన పరిస్థితులు వాళ్ళు రాజ్యాలకు చేయకుండా ఏం చేశారంటే మనుషులపైన యూదులపైన కఠినమైన అంటే ఒక రాజ్యాలు చట్టాలను తెచ్చినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే సొలొమోనే కదా, దేవుని సన్నిధి చూసిన పిల్లలే కదా. వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ అక్కడ నుంచి రాజులు మొదలైన పతనము చివరికి వాళ్ళు అక్కడ యెరూషలేము ఇటు యూదా 2 రాజ్యాలు కూడా ఏమైందంటే సంపూర్తిగా నాశనం అయిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. వీళ్ళు ఏం చేశారంటే అదే టైంలో యూదులు ఈ ఒక్కొక్క ప్రవక్త వచ్చినప్పుడల్లా వాళ్ళని కొట్టడము, తిట్టడము, చంపడం చేస్తున్నారు కదా. లాస్ట్ టైం చెప్పండి, ఇర్మియాని ఏం చేశారంటే ఇదే యూదులు ఏం చేశారంటే అనసత్ అని వాళ్ళు ఏం చేశారంటే ఈజిప్ట్కి తీసుకెళ్ళి అక్కడ చంపేశారు ఇర్మియాని. అక్కడ మన బైబిల్లో లేదు కానీ అక్కడ హిస్టరీలో చదివితే గూగుల్లో దొరికింది నాకు. ఏంటంటే వీరు ఏం చేశారంట, ఇర్మియాని ఈ ఐగుప్తుకు తీసుకెళ్ళేసి అక్కడ వాళ్ళ సొంత ఊరు వాళ్ళని చంపేసినట్టు గూగుల్లో మన చరిత్రలో కనబడుతుంది. అంటే మనం చూసినట్టయితే యూదులకు ఏమైందంటే వాళ్ళకంటే దేవుని ప్రజలంటే పడలేని స్థితిలో ఉన్నారు కదా. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. యేసేపు అంటారు ప్రవక్తలను చంపుదానా అంటారు కదా ఒక విషయంలో. అంటే వాళ్ళ కుటుంబాలను వాళ్ళే నాశనం చేసుకున్నారు, ఎందుకంటే విశ్వాసం లేదు కదా. నెహెమ్యా గ్రంథం చూసాం కదా, బెన్యామీను నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు, కలిసి ఉన్న అన్నదమ్ములను విడిపోయారు కదా. వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే సరిగా దేవుల్లో నివసించలేక విశ్వాసంలో వాళ్ళు పడిపోయినట్టు మనం చూస్తున్నాం కదా. అందుకే మనం జ్ఞాపకం చేస్తున్నట్టయితే ఈ యెరూషలేము దేవాలయం కూడా మనం జ్ఞాపకం చేస్తున్నట్టయితే వాళ్ళు ఏం చేశారంటే దేవుని సన్నిధిలో వాళ్ళు సరిగా నిల్చోలేనందుకు వాళ్ళు ఏమైందంటే వాళ్ళు సర్వనాశనం అయిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటి చూద్దాం, 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూసినట్టయితే మొదట 10 రాజ్యాలుగా ఉన్న యెరూషలేము ఏమైందంటే అది ఫస్ట్ నాశనం అయిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి ఓజాను నది దగ్గర నున్న హాలాము హబోరు అను స్థలములయందును మాదీన పట్టణములలోను వారిని ఉంచెను. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 2 రాజుల గ్రంథంలో ఫస్ట్ అక్కడ ఇశ్రాయేలు 10 గోత్రాలు ఏవైతే నేనో వారు చెప్పిన మాట విననందుకు దేవుడు ఏం చేశాడంటే అష్షూరు దేశంలోకి చెరలోని పంపించాడు. ఇది ఎప్పుడు జరిగిందో క్రీస్తు పూర్వం 772లో జరిగింది. క్రీస్తు పూర్వం 772లో అంటే 722 BCలో మొదటిగా 10 రాజ్యాలు ఉన్న దాన్ని పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే చెరకు తీసుకొని వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ఆ వాళ్ళని చెరకు అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే ఇప్పుడు యెరూషలేము ఎవరైతే సొలొమోను ఆ రాజ్యం కింగ్డమ్ ఉందనుకో దాన్ని ఆక్రమించాలి ఏం చేశారంటే 100 సంవత్సరాల వరకు కూడా ఈ అష్షూరులు కానీ నెబుకద్నెజరు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు చాలా ఇబ్బంది పెట్టి 100 years వరకు వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేము మొత్తం ఆక్యుపై చేసి సరిగా వాళ్ళకి నీళ్ళు లేదు, తిండి రాకుండా చేశారు. బయట నుంచి వాళ్ళకి ఎక్స్పోర్ట్ బాగా అయ్యేది, ఆ ఎక్స్పోర్ట్ రాకుండా చేశారు. సరి అయిన బట్టలు రాకుండా చేశారు, వ్యాపారాన్ని దెబ్బతిన్నారు. ఈ 100 years వాళ్ళు పెట్టిన బాధ అనుభవించలేక చివరకు వీళ్ళకి సరెండర్ అయిపోయినట్టు ఇక్కడ మనం చూస్తాం కదా. అది క్రీస్తు పూర్వం 722లో చూస్తాం. తర్వాత 597లో వచ్చేసరికి ఒక 120 years తర్వాత ఈ 2 రాజ్యాలు ఉన్న బెన్యామీను యూదాను కూడా ఆక్యుపై చేసినట్టు మనం చూసాం. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు ఆక్యుపై చేశారు. అంటే 120 years తర్వాత ఫస్ట్ అక్కడ 10 గోత్రాలను ఆక్యుపై చేశాడు. తర్వాత 2 గోత్రాలు అంటే 120 years తర్వాత వీళ్ళను కూడా ఆక్యుపై చేసినట్టు చూస్తున్నాం కదా. వీళ్ళను కూడా అంటే దేవుని సన్నిధి లేకపోతే విశ్వాసంలో పడిపోతే ఏమవుతుందో చూసాం కదా.
కానీ ఎంత దారుణమైన పరిస్థితి. ఎవరో కాదు, ఇశ్రాయేలీలే, యూదులే, వీళ్ళందరూ వీళ్ళ కొట్టుకొని సరైన విశ్వాసం లేక, ఐక్యత లేక వీళ్ళందరూ నాశనం అయిపోయినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం కదా. తర్వాత ఎప్పుడైతే బబులోను నెబుకద్నెజర్ రాజు ఎప్పుడైతే యెరూషలేమును ముట్టడించాడో, దాని తర్వాత 11 years తర్వాత యెరూషలేముని పూర్తిగా ఆక్యుపై చేసుకొని చర్చ్ టెంపుల్ కూడా ఏం చేశాడంటే ఆ బంగారం అంతా బయటకు తీసుకొని మొత్తం తగలబెట్టేశాడు. మొత్తం A to Z మొత్తం యెరూషలేం కదా. ఇప్పుడు కూడా యెరూషలేం మొత్తం ఒక జస్ట్ ఒక గోడ దగ్గర ఆ యూదులు ఏడ్చుకుంటా ప్రార్థన చదువుకోవడం మిగిలిపోయినాం కదా. కదా చూశారు కదా, మన సొలొమోను రాజు బంగారముతో ప్రపంచానికి ఏదో ఒక సంస్థానాన్ని, ఒక రాజ్యాన్ని కట్టబెడితే చివరికి వాళ్ళకి ఏడ్చే ఒక గోడ మిగిలిపోయింది కదా. ఇంత దారుణమైన పరిస్థితి. ఎవరో కాదు కదా, వారంతా వారే నాశనం చేసుకున్నారు కదా. మొదట 10 రాజులు ఉన్నారు. 120 years వరకు వీళ్ళు ఏమంటారు బాగా ప్రార్థన చేసి మళ్ళీ జయించచ్చు కదా. ఇక్కడ 2 రాజ్యాలు వీళ్ళైనా 120 years వాళ్ళు ప్రార్థన చేసి జయించు కదా. వాళ్ళు చేయలేకపోయారు, వాళ్ళు చేయలేకపోయారు కదా. ముందు ఏం చేశారంటే ఫస్ట్ వీళ్ళు అశ్షూరు చెరలో పంపించేశాడు కదా. ముందు అశ్షూరు, దాని తర్వాత 120 years వీళ్ళు బెన్యామీన్ కూడా పోయినట్టు ఇక్కడ మనం చూస్తాం కదా. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనం విశ్వాసంలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంలో పడిపోతే కదా మన హృదయమైనా పర్లేదు, నాశనమైనట్టుగా నరకంలో మనం కూడా కాలుస్తాం కదా. అది 2వ మరణంలో, అది నెక్స్ట్ మనం కూడా అయితే కాబట్టి మనం ఏం చేయాలంటే విశ్వాసంలో పడిపోకూడదు కదా. మేము మన థీమ్ ఏంటంటే విశ్వాసంలో పడిపోకూడదు కదా. ఇవన్నీ ఎందుకు చెప్పినటువంటి ఉపద్ఘాతాలు బైబుల్లో మెయిన్ ఎక్కడ సమస్య జరిగిందంటే ఇక్కడ యూదులు వాళ్ళంతా వారు పట్టుకొని అన్యులకు వాళ్ళు ఏమైనా బలులు అర్పించుకుంటూ వాళ్ళనే పిల్లలను పెళ్లి చేసుకున్నారు, అన్యులను పెళ్లి చేసుకున్నారు కదా. చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని నేను చూపిస్తాను. యెరెమీయా గ్రంథము 7వ అధ్యాయం 34వ వచనం చూడండి. యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయం 34వ వచనం. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోదు. చాలా జ్ఞాపకం చేసినట్టయితే ముందే దేవుడు హెచ్చరించాడు ఏంటంటే ఎట్లాంటి ఇక ఫంక్షన్, ఎట్లాంటి ఇక బర్త్డేలు, మ్యారేజ్లు ఏమి లేకుండా సర్వనాశనం చేస్తాను కదా. ఇక్కడ లాస్ట్ లైన్ మరోసారి చెప్ప, లాస్ట్ లైన్ చివరి లైన్ దేవుడే హెచ్చరించినప్పుడు పాడైపోతుందంటే ఇక మనం ఆపలేం. ఎందుకంటే దేవునికి విసుగు పుట్టింది కదా. 500 స్టార్టింగ్ నుంచి దావీదు మొదట ఆ రాజ్యము ఎంత గొప్పగా ఉందంటే దేవుని మాట వినందుకు దేవుడే చెప్పాడు ఇక నేను వీళ్ళని నాశనం చేస్తా, వీళ్ళని ఉండనియను కదా. అంటే మనం ఏం చేయాలంటే మనం ఆత్మీయ స్థితి కూడా దేవుడు మనల్ని సాతానికి అప్పచెప్పకుండా, అంటే మనం కూడా నాశన స్థితికి పోకుండా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది యెరెమీయా గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం 16వ వచనం కూడా చదవండి. తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టును, వారిని నిర్మూలన చేయ వరకు వారి వెంబడి ఖడ్గమును పంపును. చాలా జ్ఞాపకం చేసినట్టు దేవుడు చెప్పాడు కదా, అన్ని ముందే హెచ్చరించాడు కదా. దేవుడు మనకు చెప్పకుండా ఏది చేయడు కదా. కదా మనం ఎక్కడ బయటికి వెళ్తే ట్రాన్స్ఫార్మర్ ఉందంటే అక్కడేమో ఒక రెడ్ సింబల్ పెడతారు, ఎందుకు ముట్టుకోవద్దని. పోయి ముట్టుకుంటే ఏమైంది కదా. అలానే హెచ్చరించాడు దేవుడు కదా. ఎక్కడ కూడా దేవుడు ఫస్ట్ హెచ్చరిస్తాడు, మనం వినాలి, విని బాగుపడతానే ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ చూస్తాం కదా యెరెమీయా 7వ అధ్యాయము 9వ వచనం కూడా ఏం చేశాడంటే వీళ్ళు చేసిన తప్పులకు, వీళ్ళు చేసిన పాపాలకు దేవుడు ఏం చెప్పాడు ముందే, నేను ఇక మిమ్మల్ని ఉంచాను, మిమ్మల్ని పాడు దిబ్బలుగాను చేస్తాడు కదా. అక్కడ ఒకసారి చదువు, పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను. చాలా ఇక్కడ నక్కలు ఇవ్వాలంటే కఠినమైన హృదయాలు కదా. నెబుకద్నెజర్ రాజు వచ్చాడు కదా, ఘోరమైన నక్క కదా కదా. వాళ్ళ చేతులకు అప్పగించాడు, ముందు చెప్పాడు, తర్వాత చేసి చూపించాడు దేవుడు. అంటే వీళ్ళు పశ్చాత్తాప పడతారు అని 100 సంవత్సరాలు ఎదురు చూస్తుంటే వాళ్ళు వినప్పుడు ఇక దేవుడి శాపం విడుదల వచ్చేసింది. అంటే ఇక మిమ్మల్ని నేను పాడు చేస్తా, ఇది ఏది మీకు లేదు కదా. వాళ్ళు చెప్పాడు కదా, మీ ఫంక్షన్ ఏముంటాయి కదా, మీ ఫంక్షన్ ఏముంటాయి, మిమ్మల్ని నాశనం చేసుకుంటూ వెళ్తాం కదా. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలము ఏం చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా అక్కడ యెషయా భక్తుడు కూడా ఇదే మాట చెప్తాడు, వీళ్ళకి నాశన మాటలే చెప్తాడు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో
5-7 చదవండి. యాకోబు వంశస్థులారా రండి, ఉమ్. మనం యెహోవా వెలుగులో నడుచుకొందుము. ఉమ్. యాకోబు వంశమగు ఈ జనము ఉమ్. తూర్పులో నుండిన ఉమ్. జనుల సంప్రదాయంలోతో నిండుకొని ఉన్నారు. ఉమ్. వారు ఫిలిష్తీయుల వలె ఉమ్. మంత్రప్రయోగము చేయుదురు, ఉమ్. అన్యులతో సహవాసము చేయుదురు గనుక ఉమ్. నీవు వారిని విసర్జించి ఉన్నావు. ఉమ్. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. ఉమ్. వారి ఆస్తి సంపాద్యములకు మితి లేదు. ఉమ్. వారి దేశం గుర్రములతో నిండి ఉన్నది. ఉమ్. వారి రథములకు మితి లేదు. ఉమ్. వారి దేశం విగ్రహములతో నిండి చాలా ఉన్నది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యెషయా భక్తుడు కూడా వీళ్ళు ఎందుకు నాశనం అవుతారో అతని టైంలో కూడా చెప్తున్నాడు. ఏంటంటే వీళ్ళు తూర్పులో ఉండిన జనుల సంప్రదాయాలు ఆచారాలు పట్టిస్తున్నారు కదా, అంటే అన్యుల ఆచారాలు కూడా వారు పాటిస్తున్నట్టు ఇక్కడ మనం చూస్తాం. రెండోది వచ్చేసి ఫిలిస్తీన్లు చేసే మంత్ర ప్రయోగాలు చేస్తున్నారు. రెండోది. మూడోది వచ్చేసి అన్యులతో సహవాసం చేస్తున్నారు కదా, మూడోది. నాలుగోది ఏం చేశారంటే వారి దేశంలో ఉన్న వెండి బంగారంతో నిండి ఉన్నాయి. అంటే వీరు ఏం చేశారంటే బాగా ఆస్తిని సంపాదించుకున్నారు కదా. వాళ్ళు ఏంటంటే ఇస్రాయేల్ కూడా చాలా ఎక్స్పోర్ట్ బిజినెస్ బాగా జరుగుతారు వేరే దేశాల నుంచి కదా. అది మన సొలొమోను గురించి మనం చాలా చూస్తాం. ఎంత ఎక్స్పోర్ట్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే అంత సంపాదించుకొని నేను దేవుడి కోసం ఉండాలన్న కనెక్షన్ అనేది తెప్పించుకున్నారు కదా. ఎర్మియా భక్తులు కూడా చూసాం. ఇక్కడ ఇంకా ముందు చూసినట్టయితే వీరు ఏం చేశారంటే వారు గుర్రములతో నిండేది. గుర్రాలు అంటే ఆ రోజు బలానికి వాళ్ళ అధికారానికి కదా కదా. ఫరో రథాలు గుర్రాలు కూడా ఎర్ర సముద్రంలో నాశనం చేశారు. ఎందుకంటే ఫరో 600 రథాల గురించి విర్రవీగిండు ఫరో కదా. ఇవన్నీ చూస్తున్నాం కదా. అంతేకాకుండా దేశం విగ్రహాలతో నిండింది కదా. దేవుని బిడ్డలే అన్యులతో సహవాసం చేశారు కదా. వాళ్ళ విగ్రహాలు తెచ్చుకొని మన దగ్గర పెట్టుకొని, ఎందుకంటే వాటి దగ్గరగా అన్ని భజన కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని చేసుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే దేవుని బిడ్డలు వారు నాశనం అయిపోయినట్టు చూస్తున్నాం కదా. ఇంకా ముందు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే చాలా ఉంటాయి. కానీ వీరు ఏం చేశారంటే ఈ యెషయా గ్రంథం ఎర్మియా గ్రంథంలో ఇవన్నీ అవే వీళ్ళు చేసిన పొరపాటే కదా. వాళ్ళు తోకున్న గోతిలోనే వాళ్ళు పడిపోయినట్టు ఇక్కడ మనం చూస్తాం కదా. ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యూదులు ఏం చేశారంటే యేసయ్య గురించి కూడా యేసయ్యను కూడా చాలా తప్పు పట్టారు కదా. ఈ యూదులు కానీ మత పెద్దలు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే నువ్వు ఆదివారం దినాన్ని స్వస్థపరచకూడదు, నువ్వు దేవునికి ఇట్లా మాట్లాడుతున్నావు, మోషే ధర్మశాస్త్రానికి ఇలా మాట్లాడుతున్నావు. ఎప్పుడు కూడా 3.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా దేవునికి ఆటంకాలు చెబుతూనే వచ్చాడు. దేవుడు కూడా అన్నాడు కదా, పరిశీలన సున్నం కొట్టిన సమాధులాగా మిమ్మల్ని మీరు బాగు చేసుకోమంటున్నారు కదా. దేవుని మాటలు కదా వినకుండా చేస్తున్నారు కదా. యేసయ్యను కూడా యూదులే చెప్పారు కదా కదా. ఇంకా మనం చూసినట్లయితే స్టెఫెన్ కూడా అతని వాళ్ళ వ్యతిరేకంగా ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు స్టెఫెన్ కూడా చెప్పారు కదా. ఇదే అపోస్తుల కార్యంలో ఏమైందంటే పౌలును కూడా చంపాలని చూశారు. అతను తప్పించుకున్నట్టు ఏం చూశారు అంటే యూదులు ఏం చేస్తున్నారంటే దేవుని రాజ్య సువార్తను ముందుకు ప్రకటించకుండా వారు ఆటంకాలుగా తయారయ్యారు కదా. కానీ ఇక్కడ ఈ రాజులన్నీ అందరూ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇక మలాకి నుంచి 390 సంవత్సరాలు గ్యాప్ అన్నమాట. అంటే బ్లాక్ పీరియడ్ అంటారు, అంటే సైలెంట్ పీరియడ్. ఇక అక్కడ ఎవరో ఒక ప్రవక్త రాలేదు, ఒక దేవుని బిడ్డ రాలేదు, ఒక యాజకుడు రాలేదు, ఎవ్వరు రాలేదు కదా. 390 సంవత్సరాల తర్వాత ఫస్ట్ ఎవరికంటే ఎలిజబెత్ కు అక్కడ ప్రత్యక్షమైనట్టు చూస్తున్నాం. 6 నెలల తర్వాత మరియకు ప్రత్యక్షమైనట్టు మనం చూస్తున్నాం కదా. ఇవన్నీ మనం చరిత్రలో చూస్తున్నాం. ఎందుకంటే విశ్వాసంలో లేకున్న వారు ఎలాగ నాశనం అయ్యారు, తర్వాత ఎలాగ బాగుపడుతున్నారో ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే విశ్వాసంలో కొనసాగించబడు మనం ఏం చేద్దామంటే దేవుని కోసం మనము నిలిచి ఉండి మనకు ముందుకు సాగాలని ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఇంకో మాట చెప్తాను ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది ఏంటంటే విశ్వాసం ఉందంట. ఆ విశ్వాసానికి మామూలుగా ఒక ట్రైన్ అనుకుంటే ఆ ట్రైన్కి 7 బోగీలు ఉన్నాయి. ఒక వచనంలో ఉంది, చెప్పగలరా? ఎప్పుడైనా చదివారా? విశ్వాసానికి ఒక రైలు ఒక ట్రైన్ అనుకుంటే దానికి 7 బోగీలు ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి. అవన్నీ కలిస్తేనే మనకు విశ్వాసం అవుతుంది. ఐడియా ఉందా? చూడండి, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలలో అక్కడ ఒక విశ్వాసం అనే ఒక మనం ట్రైన్ అనుకుంటే దానికి 7 బోగీలు ఉన్నాయంట. చూద్దామా, చదవండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ నీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారని
ఉమ్. మీ విశ్వాసమునందు ఉమ్. సద్గుణమును, ఆ. సద్గుణమునందు జ్ఞానమును, ఉమ్. జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఉమ్. ఆశా నిగ్రహమునందు సహనమును, ఉమ్. సహనమునందు భక్తిని, ఉమ్. భక్తి యందు సహోదర ప్రేమను, ఉమ్. సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనిడి. చాలా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే విశ్వాసానికి 7 జతపడితే మనము ప్రార్థనలో జయ జీవితము మనం ముందుకు కొనసాగించినట్టు ఇక్కడ మనం చూస్తాం. మొదటి చూసినట్టయితే సద్గుణం అని ఇక్కడ మనం చూస్తాం కదా ట్రైన్ కి కదా ఇంజన్ మొదటి గుణం ఏంటంటే సద్గుణం ఉండాలి. అంటే మనకు మంచి గుణం ఉండాలి, దేవుని ఏడల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని ఏడల మనము పూర్ణ మనసుతో ఉండాలి. మొదటి ఏంటంటే సద్గుణము, మంచి గుణము మనకు ఉండాలి. రెండవది వచ్చేసి జ్ఞానం ఉండాలి. అంటే ఈ లోకమును దేవుని వ్యత్యాసం అంటే డిఫరెన్స్ ఏముందో మనం పరీక్షించేంత మనకు జ్ఞానం ఉండాలి. విశ్వాసంలో పడిపోకుండా మనము జ్ఞానంతో ముందుకు సాగాలంటే మనము ఏం చేయాలంట, ఈ జ్ఞానాన్ని దేవుని దగ్గర అడిగి పొందుకోవాలి. మూడోది వచ్చేసి ఆశా నిగ్రహం. అంటే మనకున్న ఆశల మీద మనకు ఫెన్స్ వేసారు, ఫెన్స్ లాగా వేయడానికి మనకు ఉండాలి. అంటే ఆశను అదుపులో పెట్టుకోవాలి కదా, ఆశా నిగ్రహం కదా. ఆశ నిగ్రహం మనం లేనప్పుడే మనం పాపంలో పడిపోతామని ఇక్కడ మనం చూస్తున్నాం. నాలుగోది వచ్చేసి సహనము ఉండాలి కదా. సహనం అంటే దేనికైనా మనకు సహనం ఉండాలి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, ఏది వచ్చినా కానీ మనం సహనము లేని దేవుల్లో మనం కొనసాగించాలి కదా. మన ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చినా, రోగం వచ్చినా, లేకపోతే అనరాని పరిస్థితులు వచ్చినా, ఇంకేది ఉన్నా కానీ మనలో సహనం ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఐదోది మనము దేవుల్లో భక్తి కలిగి ఉండాలి. భక్తి లేకపోతే మనం విశ్వాసంలో కొనసాగించలేము. ఆరవది వచ్చేసి సహోదర ప్రేమ ఉండాలి. సహోదర ప్రేమ అంటే మన సహవాసంలో కూర్చుంటే మనం ముందుకెళ్ళలాగా ఈ సహోదర ప్రేమ ఉంటుంది. ఏడవది వచ్చేసి దయ ఉండాలి, మనలో మంచి గుణాలు ఉండాలి కదా. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనము విశ్వాసంలో ముందుకు సాగగలం. కాబట్టి ఈ వారం ఈ రోజు వాక్య విధానంగా మనం విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఇవన్నీ మాటలు మనం విన్నాం. కాబట్టి ఏంటంటే సాతాను బలముతో తన రాజ్యం కట్టాలని చూస్తున్నాడు. కాబట్టి మనం అంతకంటే బలంగా ప్రార్థనతో, విశ్వాసంతో, నమ్మకంతో మనము ఉండి మన ఆత్మీయ జీవితాలు మనము కట్టుకుందాం. దేవుడి కొద్ది వాక్యంలో దీవించింది. ఆమేన్.